హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను కొత్తగా మనం యూట్యూబ్లో కొత్త సిరీస్ చేస్తా అవుతుంది అనమాట, టెక్ న్యూస్ అని. డైలీ ఇక్కడ నుంచి మనకు సాయంత్రం 7 PM టెక్ న్యూస్ అని వస్తుంది అనమాట. ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి మొబైల్ ప్రైజెస్ మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇంపోర్ట్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి, అలాగే చిప్స్ అనే స్టార్టేజ్ అనమాట. చిప్స్ అనేవి తక్కువ ఉన్నాయి, అలాగే మనకి డాలర్ అనేది పెరుగుతుంది కాబట్టి మనకు అప్పుడు మొబైల్ రేట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో ఎఫెక్ట్ ఎక్కువ మనకి మిడ్ రేంజ్ మొబైల్స్ అనమాట. 15,000 30,000 రేంజ్ మొబైల్స్ అనేది మనకి ఎక్కువ ఎఫెక్ట్ కాబోతున్నాయి అనమాట. దీనికి ఎక్కువ మనకి ప్రైస్ ఏం పెరగబోతున్నాయి. అందుకే ఏమన్నా కూడా ఈ 2 months లో కొనాలనుకుంటే కొత్త ప్లాన్ లో ఉంటే ఇంకా ఒకవేళ సేల్స్ వస్తాయంటే సేల్స్ లో కొనేయండి. సెకండ్ టెక్నిక్స్ ఏవైతే ఏఐ అనేది ఏఐ ఫోన్స్ ఉన్నాయి కదా, వాటన్ని ఇప్పటి నుంచి ఇంటర్నెట్ లేకుండా పనిచేసేకి ట్రై చేస్తాను అనమాట. టెస్టింగ్ లో ఏఐ ఫోన్స్ ఏం చేస్తాయి, కాల్ సమ్మరీ చేస్తాయి, ఫోటో బ్యాక్గ్రౌండ్స్ రిమూవ్ చేస్తాయి, ఇంకా వాయిస్ టెస్ట్ మారుస్తుంది, టెస్ట్ వాయిస్ మారుస్తుంది. ఇవన్నిటిని ఇప్పటి నుంచి మనం ఆ ఇంటర్నెట్ లేకుండా యూజ్ చేసేలా చేస్తాం అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మన మొబైల్లోనే అంత ప్రాసెస్ అయిపోతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది, మన ప్రైవసీ అనేది సేఫ్ గా ఉంటుంది, మన సెక్యూర్ మన మొబైల్లోనే ఉంటుంది, ఎక్కడ కానీ వెళ్ళదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి 6G అనమాట. మనకి అప్పుడే 6G అనేది స్టార్ట్ చేశారు అనమాట. టెస్ట్ అనేది మనకి 5G రాకముందరే 6G అనేది స్టార్ట్ చేశారు అనమాట. 6G వల్ల ఏం లాభం అంటే మనకి ఒక మూవీ ఒక సెకండ్స్ లో డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. అలాగే ల్యాగ్ ఫ్రీ గేమింగ్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్ సపోర్ట్ తీసుకురాబోతుంది అనమాట. బట్ రియాలిటీలోకి వస్తే మనకి 5Gనే ఇంకా కవరేజ్ అంతగా లేదన్నమాట. వైడ్ రేంజ్ లేదు, అక్కడక్కడ మెయిన్ సిటీస్ లో ఉన్నాయి. ఇప్పుడు మనం 5G టవర్స్ ఎక్కువ రావాలి కాబట్టి మనకి 6G రావడానికి ఇంకా లేట్ అవుతుంది అనమాట. ఇంకా 1.5 year పడుతుంది ఈజీగా. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి స్కామ్స్ అనమాట. ఇప్పుడు స్కామ్స్ కి మనం ఓటీపీ అవసరం లేకుండా మన మొబైల్లోనే డేటా యూజ్ చేస్తున్నారు. అలాగే మనము ఓటీపీ అవసరం లేకుండా మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అనమాట. మనీ అన్ని కట్ అయిపోతున్నాయి. స్కామ్ ఎలా చేస్తున్నారంటే ఫేక్ కస్టమర్ కేర్లు, అలాగే లింక్స్ పెట్టేది, కేవైసీ అప్డేట్ చేయండి అని. తర్వాత వచ్చి స్క్రీన్ షేరింగ్ యాప్ ద్వారా మీరు ఒక్కసారి యాక్సెస్ ఇచ్చారంటే మీ అకౌంట్ అనేది ఎంటీ అయిపోతుంది అనమాట. సేఫ్టీకి వచ్చేసి ఎప్పుడే కానీ మీరు స్క్రీన్ షేరింగ్ యాప్ని ఎక్కించుకోకండి, ఇన్స్టాల్ చేయకండి ఎవరైనా చెప్పినారని. ఎందుకంటే మన స్క్రీన్ అనేది షేర్ అయిపోతుంది, అప్పుడు ఈజీగా వాళ్ళు స్కామర్స్ మన దగ్గర నుంచి డబ్బులు కాజేస్తారనమాట. అలాగే అన్నోన్ లింక్స్ అని క్లిక్ చేయకండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బ్యాటరీ గురించి అనమాట. కొత్తగా బ్యాటరీ టెక్ తీసుకొచ్చాను అనమాట. ఇదనే 2 days బ్యాటరీ వస్తుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి పవర్ బ్యాంక్ క్యారీ చేసే పని ఉండదు అనమాట. ఈ బ్యాటరీలో ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, లెస్ హీటింగ్ ఉంటుంది, అలాగే లెస్ బ్యాటరీ డిగ్రేడేషన్. ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ సిరీస్ కంటిన్యూ చేయాలనుకుంటే కామెంట్ చేయండి.